ఇక్కడ ఆపండి చాలు, నేను దిగుతాను. మీరు దిగారేంటండి? నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చేంట్రా నీకు? నా కోసం ఏమైనా చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవరూ నా కోసం ఇలా చేయలేదు. అరే ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు, కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా, నేను నీకే. నీకే? నేను నీకే అంటుంది, పళ్ళుడికా? ఏంటి పళ్ళలో ఉన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హే ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పళ్ళోని నేను ప్రేమిస్తున్నాను. వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్? హే ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయ్. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చేయొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి ఒక్కడనే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్ యార్. పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా ఏంట్రా? ఒక్క విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్. వాడి ఆకారం, ఫేసు, పర్సనాలిటీ, వాడి కళ్ళ జోడు, పళ్ళు రాలు కొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసుండాలి. వాడలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. సో మీరు మీ పని చూసుకోండి. వదిలేండి, మనం ఎంత చెప్పినా తను వెందు. దివ్య, రేపు నీ రిసెప్షన్కి మేము ఎన్ని గంటలకు రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి. అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి. నువ్వు కూడా నీ పళ్ళుడితో వచ్చేయి. థ్యాంక్ యూ. హలో. ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమ్ ఆన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాలా? నేనా? పాలు పట్టు. అవును, అందరూ వచ్చేసినట్టుగా, రండి లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసావనుకో, ఓ గంట ముందొచ్చి వీళ్ళలాగా పక్కనే ఉండి చూసుకుంటాడు. ఏంటది? పళ్ళోడు ఇంకా రాలేదా? నేను ఎర్లీగా వచ్చాను, నాకంటే లేట్ గా రావడానికి వాడేమో పోటీ కదా. మీరందరూ స్టైల్ గా ఉంటే చాలా, నా బాయ్ ఫ్రెండ్ మీ రేంజ్ కుండొద్దా? అందుకే వాడికి కోటు, సూటు, టై అన్ని కొనిచ్చాను. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు. ఏంట్రా ఎక్కువగా బిల్డప్ ఇస్తుంది? వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా? వెయిట్ చేసి చూద్దాం. ఏంటి వస్తాడని చెప్పు, ఇంకా రాలేదేంటి? వాడు వస్తున్నాడు రా. హీరోలా వస్తాడను, హీరో సైకిల్ మీద వస్తున్నాడు. అటు చూడరా, నెత్తి మీద బొకే పెట్టి సైకిల్ తో కోకొస్తున్నాడు. ఒరే రావులయ్యా, హే స్వప్న, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? సారీ లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రెడీ. ఏంట్రా ఈ అవతారం? కాస్త లేట్ అయిపోయింది, అందుకే రెడీ అవ్వలేకపోయాను. ఒకటే కన్ఫ్యూజన్. అది సరే, ఈ బొకే ఎందుకు నెత్తి మీద పెట్టుకొచ్చా? అదా బొకే తప్పండి, ఇది ఎక్కడ పెట్టుకున్నాను అడిగాను. తీసి నీ నెత్తిని పెట్టుకో అన్నాడు, అందుకే నెత్తిని పెట్టుకొచ్చా. సరే లోపల వేయాల్సింది బయట వేసావే? లేదే, డ్రైర్ లోపల. డ్రైర్ కదరా, వేస్ట్ కోట్ గురించి అడిగాను. ఇది లోపల వేసుకుంటే కనపడుతుంది, బయట వేసుకుంటే కనపడుతుంది. పళ్ళు చూడు. పళ్ళు? నా పళ్ళ గురించి మాట్లాడతాడేంటి వాడు? ఏంటి స్వప్న ఇది? ఎవ్రీబడీ సీయింగ్, వాట్ ఇస్ హి డూయింగ్? ఏంటా పని? టక్ చేస్తున్నా. ఏ ఒక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని. సారీ స్వప్న, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళు. వెళ్ళమని చెప్పిందిగా, ఇంకా ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? పోరా. పోతుళ్ళా
రెచ్చిపోతున్నాడు పోటుగాడు. స్వప్న ఏమైంది? ఏడవకు నాన్నా. నేను రావట్లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, పద మనం వెళ్దాం. నేను రావట్లేదు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం. సరే, ఎవరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. అయితే బాబు నువ్వే ఎత్తుకో. ఓకే. నువ్వు రా స్వీట్ హార్ట్, నా ఒళ్ళో కూర్చో. మన పని మొదలెడదాం. నీకు వేరే పని లేదు. వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడనుకున్నాను. సారీ. సరే, మనం వెళ్దాం పదండి. మెరుపు వేగంతో కారు వచ్చాగింది. ఎవరబ్బా? సారీ గాయస్, కొంచెం లేట్ అయింది. పద స్వప్న వెళ్దాం. ఏంటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనే పళ్ళోండి. మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను. చూడగానే నిన్ను ప్రేమించాను. నీకు ఫోన్ చేసి పక్క రోజు నిన్ను కలవడానికి వస్తానని చెప్పాను. వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను. ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను. అవమానాలు సహించాను. ఇక మీదట అవసరం లేదనిపించింది. అందుకే ఆ వేషం తీసేశాను. ఒక్క విషయం తెలుసుకో, నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను. అనుకో విషయం, నేను నీకన్నా చిన్న పిల్లన్న మ్యాటర్ ఓపెన్ చేయకు. ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు. ఏం లేదు. సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో. ఏం చెప్పక్కర్లేదు, నాతోరా ఏం పర్లేదు. హలో. కంగ్రాట్స్. హాయ్. అందరూ వచ్చినట్టనా? ఏదేవైనా నీకంటే ఆ పల్లోడే బాగున్నాడు. అవునా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా. రిసెప్షన్ అని కూడా చూడను, మొహాన ఉమ్మేస్తాను. ఓకే, ఫోటో తీయండి అయ్యా, ఫోటో.